మొత్తంగా చూసుకుంటే గనక ఇండియా ముందు ఎన్డీఏ నిలబడలేదని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇటు అంతా బాగానే ఉన్నా కూడా ఇండియా ముందుకు వెళ్లాలంటే మాత్రం చాలా సవాళ్లు ఎదుర్కోక తప్పదు. ఈ కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. ఒక్కో పార్టీది ఒక్కో విధానం ఉంటుంది. దీనికి సంబంధించి మోర్ అనాలిసిస్ మనకు అందించడానికి బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఎన్డీఏను ఇండియా ఢీ కొట్టగలదా? ఎన్డీఏ మూడోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తూ ఉంది. ఈ విపక్ష కూటమి అనేది మూడోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకోకపోతే ఇక గుర్తింపు ఉండదు, ఇక దేశంలో వాళ్ళకి ప్రస్థానం కూడా ఉండదు అనే ఒక గట్టి నిర్ణయానికి వచ్చే వాస్తవంగా ఇప్పుడు ఈ ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడిన అలయన్స్గా ఏర్పడిన ఈ పార్టీలన్నిటికీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఒకదానితో ఒకటి పాడిన పరిస్థితి. వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్కి టీఎంసీకి పడదు, అలాగే ఢిల్లీలో కాంగ్రెస్కి ఆప్కు పడదు, పంజాబ్లో ఆప్కి కాంగ్రెస్కు పడదు, కేరళలో ఆప్కి కాంగ్రెస్కు పడదు. ఇలా ఈ రాష్ట్రాల్లోనే ఆయా పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయి. కాకపోతే ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ మొదలు మిగతా పార్టీలు టీఎంసీ కానీ డిఎంకే కానీ ఆప్ కానీ అన్నీ కూడా బీజేపీ తోటి, బీజేపీ వల్ల, బీజేపీ చేత ఇబ్బంది పడుతున్న పార్టీలు. ఈ పార్టీలన్నింటికీ ఒకటి జ్ఞానోదయం అయిపోయింది. కర్ణాటక ఎలక్షన్ ముందు వరకు కూడా ఈ పార్టీల దృక్పథం అంతా వేరుగా ఉండేది. కాంగ్రెస్ పార్టీని లైట్గా తీసుకున్నాయి, 2 సార్లు వరుసగా ఓడిపోవటం, అవి కూడా 50 చుట్టూగానే సీట్లు రావడం, 2014 కానీ 19 కానీ. కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోదు, కాంగ్రెస్ పార్టీ రివైవల్ కాదు అనే ఉద్దేశంతో నా పార్టీలకు ఒక్కసారిగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుందో అప్పటి నుంచి కూడా మొత్తం ఒక్కసారిగా రోజుల వ్యవధిలో, గంటల వ్యవధిలో వ్యూహాలన్నీ మారిపోయాయి. మారిపోయిన తర్వాత అందరిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద పార్టీ కనిపిస్తుంది. ఎంత లేదన్నా ఎంత కాదన్నా కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లో గెలిచిన 52 కానీ 50 సీట్లలో కానీ పోటీ చేసింది మాత్రం 450 సీట్లు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ కూడా ఆ పార్టీకి ప్రాధాన్యత ఉంది, ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయగా ఈ మొత్తం గ్రూప్కి ఉండబోతా ఉంది. ఇక ఎన్డీఏ స్ట్రాంగ్గా ఉంది, 2 సార్లు గెలిచింది. 2014 182 సీట్లతో గెలిచిన ఆ పార్టీ 2019కి వచ్చేటప్పటికి కూడా యాంటీ ఇంకంబెన్స్ లేకపోగా, అంటే ప్రజా వ్యతిరేకత లేకపోగా, ప్రజల్లో అసంతృప్తి లేకపోగా 282 సీట్లు వచ్చిన ఎన్డీఏ అంటే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ఒకసారిగా 303 సీట్లకు, అంటే దాదాపు 40 ఏళ్ల తర్వాత ఎప్పుడప్పుడు ఇందిరాగాంధీ సొంతంగా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేతితో ఏ పార్టీ మద్దతు లేకుండా అధికారంలోకి తీసుకొచ్చిన విధంగా 40 ఏళ్ల తర్వాత బీజేపీ ఆ స్థితికి రావడం కూడా అప్పుడు ఆశ్చర్యపరిచింది. అలాంటి స్ట్రాంగ్గా ఉన్న బీజేపీని ఇప్పుడు ఓడించడం ఎలా అనేది కాంగ్రెస్ పార్టీ అంటే పడని పార్టీలన్నీ కూడా కాంగ్రెస్తో కలిసేలాగా చేసే, కాంగ్రెస్ పార్టీతో పడదు అనుకున్న పార్టీలన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చేలాగా చేసే అదే ఈరోజు బెంగళూరులో ఏర్పాటైన ఇండియా. ఈ గ్రూప్ అంతా కూడా ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవటమే ప్రధాన అజెండా అని చెబుతూ వస్తున్నాయి. అయితే ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా సమస్యలు ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టులు టీఎంసీ కలవు, కాంగ్రెసు టీఎంసీ కలవు, అలాగే కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలవు, అలాగే ఢిల్లీలో, అలాగే పంజాబ్లో, అలాగే ఈ కేరళలో, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రధాన సమస్యలు ఉన్నాయి. అందరిలో కూడా డౌటు ఒకటే, ఇది హడావుడిగా వీళ్ళు సమావేశమయ్యారు. మొన్న 17 పార్టీలు వచ్చాయి, ఇప్పుడు 26 పార్టీలు వచ్చాయి. ఈ 26 పార్టీలు రేపు ముంబై పోయేటప్పటికి ఎన్ని అవుతాయి అనేది సమస్య అనేది పక్కన పెడితే ఈ పార్టీల మధ్య సీట్ల పంపకంలో ఎలా ఏకాభిప్రాయానికి వస్తాయనేది $1 బిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడా అధికారంలోకి రావడమే ప్రధాన అజెండాగా పెట్టుకుంటుంది, లక్ష్యంగా పెట్టుకుంటుంది. అధికారంలోకి రావాలంటే సీట్లు రావాలి, ఓట్లు రావాలి. ఈ సీట్లు ఓట్లు రాకుండా సీట్లు ఓట్లు వదులుకొని వేరే పార్టీకి మద్దతు ఇచ్చేసి ఆ పార్టీని గెలిపించేసి పక్కన కూర్చొని తమాషా చూసే పరిస్థితి ఉండదు. 450 సీట్లలో ఈ పార్టీలు అనుకుంటున్నది ఏంటంటే 543 సీట్లలో 450 చోట్ల మన అందరం కలిసి ఒకే అభ్యర్థిని పెట్టాలి. అంటే బెంగాల్లో టీఎంసీకి బలం ఉంది కాబట్టి, పట్టుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పక్కకు తొలగి, అక్కడ సిపిఎం పక్కకు తొలగి టీఎంసీకి మాత్రమే ఈ పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వాలి. అలాగే కేరళలోకి వచ్చేటప్పటికి కమ్యూనిస్ట్ పార్టీలకు మద్దతు ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలకు బలం ఉంటుంది కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ త్యాగం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అలా చేస్తుందా? అలాగే బీహార్లో వచ్చేటప్పటికి బీజేడీ బలంగా ఉంటుంది, బీజేడీ కోసం కాంగ్రెస్ పార్టీ పక్కకు తప్పుకుంటుందా? ఇప్పుడు కర్ణాటక వచ్చేటప్పటికి కర్ణాటకలో ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీల కోసం కాంగ్రెస్కు వదిలేసేసి మిగతా పార్టీలు ఒప్పుకుంటాయా? ఇప్పటికే ఆపు చాలా షరతులు పెడతా ఉంది. రాజస్థాన్లో ఈ ఏడాది చివరిలో తెలంగాణ పాటు ఎలక్షన్ జరగాల్సిన రాజస్థాన్లో ఆపు ప్రచారం కూడా ప్రారంభించింది. ఢిల్లీ ఎన్నికల్లో వచ్చేడు జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో మీరు మా మీద పోటీ చేయమంటేనే మేము రాజస్థాన్లో ప్రచారం ఆపుతామని ఇప్పటికే ఆ పార్టీ షరతులు పెడతా ఉంది. ఢిల్లీ, పంజాబ్ తర్వాత రాజస్థాన్లో ఆ పార్టీ విస్తరించాలనుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ త్యాగం చేస్తుందా ఏమిటనేది ఇది చిక్కుముడు ప్రశ్న. వాస్తవంగా అయితే వీళ్ళు కలవడానికి ముందే సీట్లకు సంబంధించి ఒక అవగాహనకు వచ్చి ఉండాలి అనే ఒక అభిప్రాయం
కూడా ఉంది. ఎందుకంటే ప్రధాన సమస్య అంతా కూడా సీట్ల పంపకం మీద ఉంది, సీట్లతో ఉన్న వ్యవహారంగానే ఉంది. కాబట్టి మీరు అడిగినట్టుగా ఈ ఎన్డీఏని ఢీకొట్టాలంటే ముందుగా ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి. త్యాగరాజు ఎవరు, త్యాగం చేయాల్సింది ఎవరు, సీట్లు వదులుకునేది ఎవరు, ఓట్లు వదులుకునేది ఎవరు అనేది తేలితే ఈ ఇండియా అనే కూటమి ఎన్డీఏని ఏమాత్రం ఢీకొట్టుందనే చూడాలి. ఫస్ట్ మీటింగ్ సక్సెస్ అయింది, రెండో మీటింగ్ అంతకంటే సక్సెస్ అయింది. పేరు పెట్టుకున్నారు, పార్టీల సంఖ్య పెంచుకున్నారు. రేపు ముంబై వెళ్ళబోతున్నారు, అక్కడ కన్వీనర్ని చైర్మన్ని ఎన్నుకోబోతున్నారు, ఒక కమిటీని వేసుకోబోతున్నారు. ఆ కమిటీని వేసుకున్న తర్వాత తదుపరి నెక్స్ట్ స్టెప్కు దిగబోతున్నారు. వాస్తవంగా ఇప్పుడు మనం చూస్తే ఈ రెండు కూటమిల మధ్య బలాబలాలను చూస్తే ఎన్డీఏలో ఉన్న పార్టీలలో అన్ని చిన్న చితక పార్టీలో ఉన్నాయి. మొత్తం 336 సీట్లు ఇప్పుడు ఎన్డీఏకు ఉంటే ఆ 303 సీట్లు బీజేపీయే. మిగతా 28 సీట్లు మాత్రమే మిగతా చిన్న చితక పార్టీలు. మనం ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఎన్డీఏలో ఉన్న పార్టీల్లో 303 సీట్లు బీజేపీకి ఉంటే శివసేనకు 12, ఈ షిండే కూటమికి, ఆర్ఎల్జేపీకి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీకి 7, లోక్ జనశక్తి పార్టీకి 6, అలాగే ఆప్నాదళ్లకు ఉన్నాయి. 8 పార్టీలకు ఒక్కొక్క సీటు మాత్రమే ఉన్నాయి. ఈ ఎన్డీఏలో అంటే బీజేపీ నాయకత్వంలో ఈరోజు సమావేశమైన 36 పార్టీలలో 25 పార్టీలకు 0 సీట్లు, అంటే ఒక్క సీటు కూడా లేదు. మన జనసేన పార్టీతో కలిపి మన రాష్ట్రం నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన జనసేనతో కలుపుకుంటే 25 పార్టీలకు 0. అంటే పార్టీల సంఖ్య ఎక్కువగా ఉంది, ఆ పార్టీలకు ఉన్న సీట్ల సంఖ్య తక్కువగా ఉంది. పైగా ఈ పార్టీలన్నీ కూడా 1 సీటు 2 సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలే. ఈశాన్య రాష్ట్రాల నుంచి కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఒకే సీటు ఉంటుంది, పార్లమెంట్ సీటు. అంటే ఈసారి భారం అంతా కూడా బీజేపీ ఉంది. కాకపోతే బీజేపీ 2004లో ఒక తప్పు జరిగింది. వాజ్పేయి అద్వానీ బీజేపీ నేతృత్వం వహించేటప్పుడు విపక్షాలను కలుపుకోవాలని పోవాలని ఒక ఆలోచనప్పుడు వాళ్ళు ఆ పార్టీలన్నింటి కూడా దూరంగా పెట్టారు. డిఎంకే మీద ఏదో ఆరోపణలు ఉన్నాయని, అన్నా డిఎంకే మీద ఇంకేదో ఆరోపణలు ఉన్నాయని ఈ పార్టీలన్నీ దూరంగా పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ అప్పటికే ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూటమి కట్టింది, యూపీఏ 1 అప్పుడు తయారు చేసింది, ఫార్మేషన్ చేసింది, టీఆర్ఎస్ను కలుపుకుంది, డిఎంకేని కలుపుకుంది, టీఎంసీని కలుపుకుంది. ఇలా పార్టీలన్నింటినీ పోగు చేసుకొని పోటీ చేసింది. ఆ రోజు గెలిచింది. వాస్తవంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా, కాంగ్రెస్ పార్టీ సొంతంగా సాధించుకున్న సీట్లు 142 మాత్రమే. కానీ ఈ పార్టీలకు వచ్చిన సీట్లన్నీ కూడా ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏని కేంద్రంలో అధికారంలో నిలబడడానికి ఉపయోగపడి, ఆ పరిస్థితి అంటే 2004లో బీజేపీ చేసిన తప్పు మళ్ళీ జరగకుండా ఉండడం కోసం బీజేపీ ఈసారి ముందుగానే మేల్కొంది. బీజేపీ అంచనా వేస్తున్నది, బీజేపీ బలమంతా కూడా ఉత్తరాదిలో ఉంది, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది. సౌత్లో అంటే మన దక్షిణాదిలో 130 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉంటే ఆ పార్టీకి కేవలం 29 ఉన్నాయి. 25 సీట్లు కర్ణాటకలో ఉన్నాయి, 4 సీట్లు తెలంగాణలో ఉన్నాయి. మిగతా సీట్లన్నీ కూడా విపక్షాలకు ఉన్నాయి. డిఎంకే కానీ, ఏ పార్టీ ఏ కూటమిలో లేని వైసీపీకి కానీ, ఇక్కడ ఏ పార్టీ ఏ కూటమితో సంబంధం లేని బీఆర్ఎస్ కానీ, ఇలా ఈ పార్టీలకన్నీ ఉన్నాయి. ఈ 139 సీట్లు 29 సీట్లు బీజేపీ పోను. ఈసారి ఈశాన్య రాష్ట్రాల్లో, ఈసారి ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలం తగ్గుతుంది అనుకుంటే, బీజేపీ బలం పెరగదనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ ఈ ప్రాంతం నుంచి కూడా కొన్ని సీట్లను సెక్యూర్ చేసుకోవాల్సి ఉంటుంది తన పట్టు నిలుపుకోవాలంటే. మొత్తంగా చూస్తే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న సీట్లలో 80% పట్టు బీజేపీకి ఉంది. అక్కడ మెజార్టీ స్టేట్లు 28 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్లో, 25 సీట్లు ఉన్న రాజస్థాన్లో, అలాగే యూపీలో 80 సీట్లు ఉంటే 62 సీట్లు ఆ పార్టీ. అంటే ఈ 303 సీట్లలో ఎక్కువ శాతం 80% పైగా సీట్లన్నీ కూడా బీజేపీ ఉత్తరాదిన యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ స్టేట్లో, అలాగే ఢిల్లీ 5కు 5 ఆ పార్టీ గెలిచింది. ఈసారి ఆ పరిస్థితి వస్తుందా రాదని ఒక డౌట్ బీజేపీకి ఉంది. అందుకోసమే ఏడాది ముందే ఇప్పటివరకు బీజేపీ రొమ్ము విరుచుకొని మళ్ళీ చెబుతా ఉంది, మేమే గెలుస్తాం, మేము జాతికి మార్గదర్శనం చేస్తున్నాం, దేశాన్ని ప్రపంచ దేశాల్లో గర్వంగా తలెత్తుకునేలాగా నిలబడి చేస్తున్నాం, కాబట్టి దేశ గర్వాన్ని పెంచాం, దేశానికి గౌరవాన్ని పెంచాం, కాబట్టి మాదే విజయం ఉంటుంది. కానీ బీజేపీ ఇప్పుడు చేస్తున్న ఏర్పాట్లు, ఇప్పుడు చూస్తున్న ఈ కూటముల సమావేశాలు చూస్తుంటే బీజేపీ కూడా ఎక్కడో ఏదో డౌట్ కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకోసమే ఒక పక్క ఇండియా పేరుతోటి ఈ కూటమి ఏకమవుతుంటే విపక్షాల కూటమి, ఒక పక్క ఇంకో ఈ పార్టీలన్నిటితోటి ఎంపీలే లేని పార్టీలన్నింటిని కూడా తీసుకొని ఈ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా ఒక సీట్ అయినా రాకపోద్దా, ఎక్కడైనా 2 సీట్లైనా దక్కకపోతాయి అన్నట్టుగా ఎన్డీఏ చూస్తున్నట్టుగా ఉంది. ఓవరాల్గా మనం చూసుకున్నప్పుడు ఈ ఎన్డీఏని ఇండియా ఢీకొట్టాలన్నా, ఎన్డీఏ ఢీకొట్టాలన్నా కూడా సీట్లు అనేది కీలకంగా మారుతాయి. మొన్న మనం 2019 ఎన్నికలను చూసుకుంటా ఉంటే దేశం అంతా కూడా బీజేపీకి బ్రహ్మరథం పట్టింది. 182 సీట్లు వస్తే 2014లో, ఆ తర్వాత
పెరిగింది, దాని ఖ్యాతి పెరిగింది, దాని పరపతి పెరిగింది, 303 సీట్లకు పోయింది. ఎలాగంటే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ అక్కడ 28 సీట్లు ఉంటే 25 సీట్లను బీజేపీ గెలుచుకుంది. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, బీజేపీకి వచ్చేటప్పటికి ఆ 25 ఎంపీ సీట్లో 22-23 సీట్లు బీజేపీకి వచ్చాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాలేకపోయింది, కానీ ఆ రాష్ట్రంలో ఉన్న 28 పార్లమెంటు సీట్లలో 25 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అంటే రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉండాలనే దాని మీద ప్రజల తీర్పు ఒక రకంగా ఉంది, జాతీయ స్థాయిలో దేశానికి నాయకత్వం ఎవరు వహించాలనే దాని మీద ప్రజల తీర్పు ఒక రకంగా ఉంది. అయితే 2024 ఎన్నికల్లో కూడా ప్రజలు అలాంటి తీర్పే ఇస్తారా, మోడీకి మళ్ళీ బ్రహ్మరథం పడతారా అంటే ఇప్పుడు వస్తున్న ఫలితాలని కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీ ఇబ్బందికరమైన ఫలితాలను చవిచూసింది, రేపు తెలంగాణలో మొన్న వచ్చిన 4 సీట్లు వస్తాయో రాదో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ ఇప్పుడు తన బలాన్ని పెంచుకోవడం కోసం కలిసి వచ్చిన పార్టీలన్నింటినీ కూడా కలుపుకుంటుంది. తనకు దూరమైన అకాలీదళ్ పార్టీని పిలుచుకుంది, బీహార్లో వచ్చేటప్పటికి ఇంతకు ముందున్న మాంఝీ పార్టీని దగ్గర చేసుకుంటా ఉంది. ఇలా పార్టీలన్నింటినీ కూడా పోగు చేసుకుంటుంది. ఇప్పటికైతే ఇండియా పేరుతోటి ఏకమైన ఈ కూటమిలో ఉన్న సమస్యలు అయితే 1,00,000 ఉన్నాయి. ఈ సమస్యలను మరి పరిష్కరించుకుంటారా, ఈ కూటమి చివరిదాకా ఎన్నికల దాకా వెళ్తుందా లేదో చూడాలి. కానీ ఈ కూటమికి ఉండే సమస్యలు ఈ కూటమికి ఉన్నాయి, ఆ కూటమికి ఉండే సమస్యలు ఆ కూటమికి ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ చిన్నా చితక పార్టీలు, ఆ రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీలు, ఆ రాష్ట్రాల్లో ఒక ప్రాంతీయ భాషకు పరిమితమైన పార్టీలు ఎక్కువగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉండడాన్ని బట్టి చూస్తే 10-20 సీట్లు సాధించే పార్టీలు ఏవి కూడా ఆ కూటమిలో లేవు. కేవలం 1, 2, 3, 4 సీట్లకు మాత్రమే ప్రాతినిధ్యం వచ్చే పార్టీలు ఎక్కువగా ఈ 36 పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా బీజేపీ ఈ ఎన్డీఏని ఢీ కొట్టాలన్నా, ఎన్డీఏని ఇండియాని ఢీ కొట్టాలన్నా, ఇండియా కూటమిని ఎన్డీఏ ఢీ కొట్టాలన్నా కూడా ఈ లెక్కలన్నీ కూడా సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎలక్షన్కి ఏడాది ముందే 2 పార్టీలు 2 కూటములన్నీ కూడా ఈ దంగల్లో దిగాయి. కాబట్టి ఇంకా ముందు పోతే ఈ పార్టీల వ్యూహం కానీ ఈ పార్టీల వైఖరి ఏ విషయంలో ఎలా ఉండబోతుందని దాని మీద ప్రజలు ఆసక్తిగా గమనించి తమ తీర్పుకు సంబంధించిన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. దేవి చంద్రశేఖర్, ఎలా చూడొచ్చు విపక్ష కూటమి ఐక్యతను చాటడానికి ఈ 2 రోజుల బెంగళూరు సమావేశం కావచ్చు, పాట్నా సమావేశం కావచ్చు దోహదం పడిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటి వరకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది, తమకు ఎదురే లేదు, ఏకఛత్రాధిపత్యం అనుకుంది. కానీ సడన్ గా పాట్నా సమావేశం తర్వాత అలర్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు 2 సార్లు గెలిచిన తర్వాత మిత్రపక్షాలను భాగస్వామ్య పక్షాలతో మీటింగ్ పెట్టని ఎన్డీఏ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు ఢిల్లీలో మీటింగ్ అరేంజ్ చేసింది. దీన్ని బట్టి కాస్త భయపడిందో అప్రమత్తమైందో అంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా భయపడినట్టుగానే మనం భావించాలి. భయపడటం కావచ్చు, ముందస్తు ఏర్పాట్లు కావచ్చు. ఒక పక్క ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నప్పుడు 20-25 పార్టీలు కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ 25 పార్టీల్లో 11 రాష్ట్రాలు చేతిలో ఉన్నాయి. ఆ 25 పార్టీల్లో తమిళనాడులో డిఎంకే, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, ఢిల్లీ పంజాబ్లో ఆప్ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఉంది, అలాగే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇలా 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్న పార్టీలు ఉన్నాయి, అధికారంలో ఉన్నాయి. అంటే అది చిన్న విషయం కాదు. పైగా ఈ 11 రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో సీట్లు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో మనకు వచ్చేటప్పటికి 42 సీట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి బీహార్లో వచ్చేటప్పటికి 35-33 సీట్లు ఉంటాయి. అలాగే తమిళనాడుకు వచ్చేటప్పుడు 32 సీట్లు ఉంటాయి. ఇలా అంటే ఈ 543 సీట్లలో కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఈ పార్టీలు నాయకత్వం వహిస్తున్న, ఈ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయితే ఇది ఒక రకంగా ప్లస్ అనుకుంటే, ఈ రాష్ట్రాల్లో ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలకు వ్యతిరేకంగా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంటే, ప్రజలు ఆ పార్టీల మీద వ్యతిరేకంగా ఉంటే అది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూటమికి నష్టం చేసే అవకాశం. ఉదాహరణకు డిఎంకే తమిళనాడులో అధికారంలో ఉంది 3 ఏళ్ల నుంచి, రేపు ఎలక్షన్లు ఎదుర్కోబోతుంది. డిఎంకే ప్రభుత్వం మీద అక్కడ ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెబితే ఆ పార్టీకి ఉన్న 25 సీట్లు కాస్త 5కో 10కో పడిపోతే అది ఈ కూటమి మీద ఎఫెక్ట్ పడుతుంది. బీహార్లో బీజేడీ అధికారంలో ఉంది, నితీష్ కుమార్ సీఎంగా ఉన్నాడు, ఆర్జేడీ బీజేడీ కలిసి ఉన్నాయి. ఆ పార్టీ మీద వ్యతిరేకత వస్తే అక్కడ కూడా పార్లమెంట్ సీట్లు తగ్గే అవకాశం ఉంది. మమతా బెనర్జీ వరుసగా 3వ సారి గెలిచింది, అక్కడ ఆమె 25-26 సీట్లు పైగా గెలుచుకున్నది పార్లమెంట్ సీట్లు. ఈసారి ఆమె మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే ఆమె సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా 11 రాష్ట్రాల్లో ఈ కూటమిలో ఉన్న పార్టీలు నాయకులు అధికారంలో ఉన్నది ఇప్పుడు ప్లస్ అయితే, ఎలక్షన్ వచ్చే వరకు ఆర్థికంగా కానీ మరొక రకంగా కానీ ఈ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ కూడా తలా ఒక చెయ్యి ఈ కూటమికి వేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నింటినీ కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటే, ఒక కర్ణాటకలో నిన్నగాక మొన్న కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ మొన్నొచ్చిన తీర్పే
రేపు వస్తుందా లేదా అనేది కూడా లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కర్ణాటకలో బీజేపీ సింగిల్గా గెలవలేకపోయింది. 106-104 సీట్లు పరిమితం అయిపోయింది. అంటే బీజేపీ పని అయిపోయింది కర్ణాటకలో అనుకుంటే, పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేటప్పటికి అంటే 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో 28 పార్లమెంటు సీట్లకు 25 సీట్లను బీజేపీ ఖాతాలో వేశారు కర్ణాటక ప్రజలు. అంటే అక్కడొక రకంగా ఇక్కడొక రకంగా తీర్పిచ్చారు. అందువల్ల ఈ 11 పార్టీలు ఎలాగైతే ప్లస్ అవుతాయో అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ సార్వత్రిక ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ పార్టీలకు అనుకూలంగా ఇస్తే ఈ కూటమి బలం ఒక రకంగా ఉంటుంది, ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఇస్తే మరొక రకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎన్డీఏ బలంగానే చూస్తుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా 36 పార్టీలు ఉన్న ఎన్డీఏలో 25 పార్టీలకు 0 సీట్లు, అంటే ఒక్క సీటు కూడా లేని పార్లమెంట్లో ఒక్క ఎంపీ కూడా ప్రాతినిధ్యం లేని పార్టీలు 25 ఉన్నాయి. అంటే 36లో 25 ఇస్తే 16లో ఒకసారి మనం లెక్కలు వేసుకుంటే బీజేపీ 301, శివసేన చూసుకుంటే 12, అలాగే ఆర్ఎల్జేపీ 7, ఈ 8 పార్టీలకు ఒకే ఎంపీ ఉన్నారు. అంటే చాలా చిన్నాచితక పార్టీలు ఉన్నాయి. బలవంతా బీజేపీ వల్లనే మళ్ళీ అధికారంలోకి రాగలిగాయి. ఈ చిన్నాచితక పార్టీలను పెట్టుకొని బీజేపీ సొంతంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయా లేదనేది పక్కన పెడితే, ఎందుకంటే 2019లో ఇది నిజమైంది. బీజేపీ ఒంటి చేత్తో తాను 303 సీట్లు గెలుచుకోవడం కాకుండా తన మిత్రులతో గెలిచిన 36-35 సీట్లతోటి అధికారంలో ఉంది, కొనసాగుతోంది. ఇప్పుడు ఈ బలాన్ని తన గ్రూపులో ఉన్న తన అలయన్స్లో ఉన్న పార్టీల బలాబలాలను బీజేపీ తక్కువగా అంచనేసి ఉండొచ్చు, లేకపోతే ఇండియా కూటమిలాగా మారిపోతున్న ఈ కొత్త కూటమి వాళ్ళ బలం పెరగొచ్చని అంచనా వేయచ్చు. కాకపోతే భయపడింది, బెదిరిపోయింది అనే దానికంటే కూడా పార్టీలను కూడా పిలిచినప్పుడు ఎందుకు తెలుగు రాష్ట్రాలను ఎందుకు పక్కన పెట్టే ఎక్సెప్ట్ జనసేన తప్ప? తెలుగు రాష్ట్రాలను పక్కన పెట్టడం అనేది ఇక్కడ ప్రశ్నే కాదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ టీడీపీ బీజేపీ కావాలనుకుంటుంది, వైసీపీ బీజేపీకి దగ్గరగా ఉన్నానని చెప్పుకోవాలనుకుంటుంది. అయితే వైసీపీకి వచ్చేటప్పటికి బీజేపీతో కలిసే పరిస్థితి లేదు, ఎన్డీఏతో కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్డీఏ అంటే బీజేపీకి సాంప్రదాయంగా కొన్ని పక్షాలు కొన్ని వర్గాల ఓట్లు దూరంగా ఉంటాయి. ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా వైసీపీకి పెట్టని కోటలాగా ఓట్ బ్యాంకులో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ మెయిన్ గ్రూపులన్నీ కూడా మిగతా రాష్ట్రాలు మిగతా దేశం అంతా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కానీ ఏపీ తెలంగాణకు వచ్చేటప్పటికి ఈ వర్గాలు అనేవి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఈ వర్గాలు ఏవి కూడా ఆ పార్టీకి దగ్గర కాలేదు. ఇప్పుడు వైసీపీ లేదా జగన్ వెళ్ళి బీజేపీతో కలిస్తే కొంత ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయన ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకునే ఉద్దేశంలో లేరు. ఆయన ఏ పార్టీతో బీజేపీతోనే కాదు రాష్ట్రంలో కూడా ఏ పార్టీతో కలిసే అవకాశమే లేదు. నేను సింగిల్గానే వస్తానని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు పక్కన పెట్టడం కాదు, మన దగ్గర ఉన్న ఈ పార్టీలే ఆ 2 కూటములను దూరంగా పెట్టి అనుకోవచ్చు. బీఆర్ఎస్ అయితే ఏకంగా జాతీయ పార్టీని పెట్టుకుంది, దేశం మొత్తం మీద పోటీ చేసి గెలవాలని చూస్తూ ఉంది. ఇక టీడీపీ సంగతి అయితే మీరు చూశారు. టీడీపీ బీజేపీకి దగ్గరగా ఉండాలి అని అనిపించుకుంటుంది, ఉన్నాను అని బయట జనం అనుకోవాలంటుంది. కానీ బీజేపీతో కలవాలా లేదా అనే దాని మీద బీజేపీ కూడా చాలా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ 3వ సారి వెళ్ళబోతుంది ఎలక్షన్కి. దాని మీద వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత కాస్త టీడీపీ మీద పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బీజేపీ విషయంలో టీడీపీ ఇంకా కూడా తర్జన భర్జన పడుతుంది. కలవాలా కలవకూడదా, కలిస్తే ఎలా ఉంటుంది, కలిస్తే నష్టపోతాం లాభపడతాం అనే లెక్కలు కూడా టీడీపీ వేసుకుంటుంది. అయితే ఈ ఎన్డీఏ కూటమి అనేది నిరంతరంగా పార్టీలను చేర్చుకునేది, బయటికి బలోపేతం చేసుకునేది జరుగుతుంటుంది. కాబట్టి ఎలక్షన్కి ఇంకా సంవత్సరం ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ కలుస్తుందో ఏ పార్టీ దూరం అవుతుందో మనం చెప్పలేని పరిస్థితి. కాబట్టి వీళ్ళు దూరం అయ్యారని కానీ వాళ్ళు దూరం పెట్టారని కానీ ప్రస్తుతానికి అనుకోవద్దు. పార్టీల వ్యూహాలు ఎత్తుగాడులు వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగానే కూటమిలతో కలిసేది కలవంది ఉంటుంది. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ చంద్ర. ఎన్డీఏ వర్సెస్ ఇండియా ప్రస్తుతం అయితే దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా చెప్తున్నారు. ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల భేటీ కొనసాగుతోంది. ఇక ఇండియా విపక్ష పార్టీల భేటీ కూడా ముగిసింది. ఇండియాగా నామకరణం చేశారు. ఇక ముంబై వేదికగా కూటమి కన్వీనర్ ఎవరుండబోతున్నారు, ఫేస్ ఆఫ్ ది కూటమి ఎవరుండబోతున్నారు, ప్రధానమంత్రి అభ్యర్థికి సంబంధించి కూడా అనేక విషయాలు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 11 సభ్యులతో కూడినటువంటి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఏం జరగబోతోంది, ఇటు 2 కూటములు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎవరు మరి యుద్ధంలో గెలుస్తారన్నది కూడా కాలమే నిర్ణయిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశాలు